గైస్, ఈ రోజుల్లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనేది ఒక చాలా పెద్ద సమస్య. అండ్ ఇంటర్నెట్లో ఎక్కువగా హెల్త్ రిలేటెడ్ ఏదైనా సమస్య సెర్చ్ చేయబడింది అంటే అది వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనే సమస్యనే. మంత్లీ 88 బిలియన్ పీపుల్ ఇంటర్నెట్లో వెయిట్ లాస్ ఎలా అవ్వాలి అనే సమస్య గురించి సెర్చ్ చేస్తున్నారు యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్. అయితే ఇంటర్నెట్లో ఈ వెయిట్ లాస్ సమస్య గురించి చాలా వీడియోస్ ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయి. కొందరు కార్బోహైడ్రేట్స్ తీసుకోవద్దంటారు, కొందరు ప్రోటీన్స్ తీసుకోవద్దంటారు, కొందరు ఫ్యాట్స్ మాత్రమే తీసుకొని కార్బోహైడ్రేట్స్ అనేటివి అవాయిడ్ చేయాలి అంటారు. కొందరు ఏమంటారంటే ఓన్లీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్ ఫుడ్ తీసుకొని టోటల్గా కార్బోహైడ్రేట్స్ని కట్ డౌన్ చేయాలి అంటారు. ఇంకొందరు ఏమంటారంటే ఫ్యాట్స్ అసలుకే తీసుకోవద్దు అండ్ ప్రోటీన్ తీసుకొని కార్బోహైడ్రేట్స్ అనేటివి లిమిటెడ్గా తీసుకోవాలంటారు. సో ఇవన్నిట్లో ఏ రకంగా ఫుడ్ తీసుకుంటే మెజర్మెంట్ చేసుకొని మనం ఫ్యాట్ లాస్ అనే గోల్ని రీచ్ అవుతాం అండ్ ఇంతకుముందు ఉన్న వీడియోలకు ఈ వీడియోకి ఎంత డిఫరెన్స్ ఉంది అనేది మీరు ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, బికాస్ ఈ వీడియో చూడడం వల్ల మీకు డెఫినెట్లీ మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ ఎలా పెరుగుతుందో తెలుసుకుందాం. మనం బాడీకి అవసరమైన క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీ ఫుడ్ని రోజు తీసుకోవడం వల్ల అండ్ ఆ క్యాలరీస్ని ఖర్చు చేయకపోవడం వల్ల ఆ క్యాలరీస్ అనేవి ఫ్యాట్ రూపంలోకి కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అవుతాయి. అయితే అసలు క్యాలరీస్ అంటే ఏంటివి? క్యాలరీస్ అంటే ఒక ఎనర్జీ ఫామ్. అంటే మనం ఫుడ్ తీసుకుంటాం కదా, ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఉంటాయి. సో ఇవి స్టమక్లో డైజెస్ట్ అయిన తర్వాత వాటి నుంచి సబ్ యూనిట్స్ అనేటివి వస్తాయి. లైక్ ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ అనేటివి గ్లూకోజ్గా కన్వర్ట్ చేయబడతాయి బాడీలో. ఆ గ్లూకోజ్ నుంచి మనకు ఎనర్జీ వస్తుంది బాడీకి. ఈ ఎనర్జీని క్యాలరీస్ అంటారు. అండ్ ప్రోటీన్ ఫ్యాట్స్ నుంచి కూడా మనకు క్యాలరీస్ అనేవి వస్తాయి, ఎనర్జీ అనేది వస్తుంది. బట్ ఈ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అనేటివి డైరెక్ట్గా గ్లూకోజ్ కింద కన్వర్ట్ కావు. ఇవి కూడా మన బాడీకి లిమిటెడ్ అమౌంట్లో ఎనర్జీ అనేటివి అందిస్తాయి. సో ఇప్పటి వరకు అర్థమైంది కదా, మనం తిన్న ఫుడ్ అనేది క్యాలరీస్ లాగా కన్వర్ట్ అయ్యి మన బాడీకి ఎనర్జీని అనేటిది అందజేస్తాయి. ఈ ఎనర్జీని మనం సరిగ్గా ఖర్చు చేయకపోతే అవి ఫ్యాట్స్ రూపంలో కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అవుతాయి. మన బాడీకి 6 ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి అవసరం. అవి ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్. గుర్తుపెట్టుకోండి, నేమ్లోనే ఉంది ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అంటే అవి తప్పకుండా బాడీకి అవసరమని. అవి కార్బోహైడ్రేట్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్. ఫస్ట్ మనం విటమిన్స్, మినరల్స్ అండ్ వాటర్ ఈ మూడింటిని పక్కన పెట్టి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ వర్డ్స్లో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే షుగర్ మాలిక్యూల్స్. అంటే మనం తిన్న ఫుడ్ అనేది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది, దీన్నే షుగర్ అంటారు. దీని నుంచి మన బాడీకి ఎనర్జీ అంటే క్యాలరీస్ అనేవి వస్తాయి. చాలామంది డైట్ మెయింటైన్ చేసేటప్పుడు ఈ కార్బోహైడ్రేట్స్ని సగం కంటే తక్కువ కట్ చేసేసి ఓన్లీ ప్రోటీన్, ఫ్యాట్స్ని తీసుకుంటారు. సో ఇది చాలా రాంగ్ వే అన్నమాట. ఇక్కడే మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చెప్పాలి, అదే కీటో డైట్ మెయింటెనెన్స్. సో కీటో డైట్ అంటే ఏంటంటే మన డైట్లో కంప్లీట్గా కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేసి ఓన్లీ ఫ్యాట్స్ని మాత్రమే తీసుకుంటారు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ప్రోటీన్ని. దీన్నే కీటో డైట్ అంటారు. ఈ కీటో డైట్ మెయింటైన్ చేయడం వల్ల ఓకే కొంతవరకు వెయిట్ అయితే లాస్ అవుతుంది. అది కంప్లీట్గా వెయిట్ లాస్ అని కూడా అనను, అది బాడీలో ఉండే వాటర్ పర్సెంటేజ్ మాత్రమే తక్కువ అవుతుంది, కానీ కంప్లీట్గా వెయిట్ లాస్ అయితే కాదు. కానీ ఈ కీటో డైట్ మెయింటైన్ చేయడం వల్ల చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. అవి ఏంటంటే న్యూట్రిషన్ డెఫిషియన్సీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, డిహైడ్రేషన్, డిజీనెస్, డ్రై మౌత్, ఎనర్జీ లేకపోవడం, టైర్డ్నెస్, రెడ్యూస్ బాడీ పర్ఫార్మెన్స్, విటమిన్స్, మినరల్స్ డెఫిషియన్సీ లైక్ కాల్షియం, ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం విటమిన్స్ అండ్ A, B6, B12, E, C, K అనే విటమిన్స్ బాడీకి సఫిషియెంట్గా అందకపోవడం. ఇవన్నీ రీజన్స్ వల్ల చాలామంది డాక్టర్స్ ఈ కీటో డైట్ అనే దాన్ని అస్సలు రికమెండ్ చేయరు. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, కీటో డైట్ మెయింటైన్ చేయొద్దు అంటున్నారు అండ్ ఆల్సో లో కార్బోహైడ్రేట్స్ ఫుడ్ని కూడా తీసుకోవద్దు అంటున్నారు. అయితే ఎలాంటి కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. కొన్ని హై క్యాలరీ డెన్సిటీ ఫుడ్స్ ఉంటాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ పొటాటోస్, రైస్, పీనట్ ఆయిల్స్ ఎక్సెట్రా. సో ఇవి తింటే కడుపు నిండిపోయిన ఫీల్ వస్తుందన్నమాట. సో బికాజ్ ఇవి స్టమక్లో ప్లేస్ని ఆక్యుపై చేసేస్తాయి. అయితే రోజు పొటాటోస్ తిని కడుపు ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వస్తుంది కదా, దానివల్ల క్యాలరీస్ అనేవి, కార్బోహైడ్రేట్స్ అనేవి మెయింటైన్ చేసుకుంటా అంటే అది తప్పు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కార్బోహైడ్రేట్స్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటంటే సింపుల్ కార్బోహైడ్రేట్స్ అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఫాస్ట్గా జీర్ణమయ్యి ఫాస్ట్గా గ్లూకోజ్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఇవి స్టమక్లో స్లోగా డైజెస్ట్ అయ్యి స్లోగా గ్లూకోజ్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ బాడీకి చాలా డేంజర్, ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా డైజెస్ట్ అవ్వడం వల్ల మన బ్లడ్లోకి గ్లూకోజ్ అనేది చాలా ఫాస్ట్గా రిలీజ్ అయ్యి బ్లడ్ గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ గ్లూకోజ్ నుంచి వచ్చిన ఎనర్జీని మీరు ఖర్చు చేయకపోతే అవి మళ్ళా ఫ్యాట్స్ కింద కన్వర్ట్ అయ్యి బాడీలో స్టోర్ అవుతాయి. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ స్టమక్లో త్వరగా జీర్ణమైపోవడం వల్ల మీకు మళ్ళీ త్వరగా ఆకలి అవుతుంది. సో ఆకలి అవ్వడం వల్ల మీరు మళ్ళీ ఆ సింపుల్ కార్బోహైడ్రేట్స్ని తీసుకుంటే అవి మళ్ళీ ఫాస్ట్గా గ్లూకోజ్ని బ్లడ్లోకి రిలీజ్ చేస్తాయి. ఈ గ్లూకోజ్ని అంటే ఎనర్జీని మీరు ఖర్చు చేయకపోతే ఇవి అగైన్ ఫ్యాట్స్ లాగా కన్వర్ట్ అయ్యి బాడీలోనే స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇదొక సైక్లిక్ ప్రాసెస్. ఫస్ట్ మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ఏ టైప్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ని తీసుకోవాలి, సింపుల్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఎట్లాంటి టైప్ ఆఫ్ ఫుడ్స్ ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉంటాయి అంటే మైదాతో చేసిన ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే అస్సలు తినొద్దు, ఎందుకంటే ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండదు, అసలే ఉండదు. ఈ రిఫైన్డ్ వీట్ ఫ్లోర్ అంటే మైదాతో చేసిన పదార్థాలు ఏంటి అంటే కేక్స్ కానీ పరోటాస్, బన్స్, మోమోస్, బర్గర్స్, పిజ్జాస్ ఎక్సెట్రా. ఎస్పెషల్లీ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఏ పదార్థమైన డీప్ ఫ్రై ఉంటే అది అస్సలు తినకండి. అండ్ కుకీస్ అండ్ యాడెడ్ షుగర్స్ అండ్ బిస్కెట్స్, ఈ టైప్ ఆఫ్ ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేసేయాలి, ఎందుకంటే ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ వల్ల ఓవర్ వెయిట్ అనేది ఈజీగా పెరుగుతారు. అండ్ ఇలా ఓవర్ వెయిట్ పెరగడం వల్ల హార్ట్ డిసీజెస్ ఎక్కువ వస్తాయి. అండ్ స్వెట్టింగ్, డిజీనెస్, హెడ్ఏక్స్, ఫాస్ట్ హార్ట్ బీట్, స్ట్రోక్స్ లాంటి ప్రమాదాలకు కూడా గురవుతారు. సో ఇప్పటిదాకా చెప్పిన విధంగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటంటే ఇవి స్టమక్లో స్లోగా డైజెస్ట్ అవుతాయి, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుంది. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేవి హెల్త్కి చాలా ఇంపార్టెంట్. ఇవి స్టమక్లో స్లోగా డైజెస్ట్ అవ్వడం వల్ల మీకు ఎక్కువసేపు ఆకలి అవ్వదు. అండ్ గ్లూకోజ్ అనేది బాడీలోకి అంటే బ్లడ్లోకి ఏ స్పైక్స్ లేకుండా సమానంగా రిలీజ్ అవుతుంది. అండ్ ఆల్సో అలా రిలీజ్ అయిన గ్లూకోజ్ అంటే ఎనర్జీ, కన్వర్ట్ అయిన ఎనర్జీ కూడా టైం టు టైం ఖర్చు అయిపోతుంది, బికాస్ అవి స్లోగా రిలీజ్ అవుతాయి కాబట్టి బాడీలోకి. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కలిగిన ఫుడ్స్ ఏంటి అంటే వెజిటేబుల్స్, నట్స్, బీన్స్, హోల్ గ్రెయిన్స్, హోల్ వీట్ బ్రెడ్, కార్న్, ఓట్స్, పీస్, రైస్, ఫైబర్ రిచ్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్, బనానాస్, బెర్రీస్, బ్రకోలీ, క్యారెట్స్, లీఫీ గ్రీన్స్ ఎక్సెట్రా. ఈ కైండ్ ఆఫ్ ఫుడ్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని కలిగి ఉండడం వల్ల ఇవి హెల్త్కి చాలా మంచిది. ఎస్పెషల్లీ వెయిట్ లాస్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. మనకు ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, అయితే సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటున్నావు, బట్ మనం రోజు తినే రైస్ తినొచ్చా ఆర్ దానికి బదులుగా చపాతీ తినొచ్చా అని అంటే దానికి కూడా ఆన్సర్ ఉంది. మన ప్లెయిన్ రైస్ని సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటారు, ఎందుకంటే ఇందులో ఫైబర్ కంటెంట్ అసలు ఉండదు. అది బ్రౌన్ రైస్లో అయితే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, సో అవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కన్సిడర్ చేయొచ్చు. అండ్ చపాతీస్ విషయానికి వస్తే నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేసిన దాని ప్రకారం అవి కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయి. బట్ దాంట్లో ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్, అది ఫైబర్ని కలిగి ఉంటుంది కొంచెం రైస్ కంటే ఎక్కువ. సో ఇప్పుడు మీరు చపాతీస్ డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడా 5 to 6 రోటీస్ ఒకటేసారి తినేస్తా అంటే కుదరదు, అది చాలా అన్హెల్తీ అన్నమాట. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్ ఏం చేస్తారంటే రోటీస్ ఒక 4-5 వేసుకొని అందులో కర్రీ అనేది చాలా తక్కువ వేసుకొని తింటారు. సో ఇక్కడ ఏంటంటే మీరు కర్రీ పర్సంటేజ్ని పెంచాలి, కర్రీ ఎక్కువ తినాలన్నమాట, ఎందుకంటే ఆడ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ మీ బాడీకి అవసరం, నాట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్. అట్లని 4-5 రోటీస్ ఒకేసారి తక్కువ అమౌంట్ కర్రీతో తినేస్తా అంటే దానివల్ల కూడా గ్లూకోజ్ స్పైక్స్ అనేవి ఏర్పడతాయి బాడీలో. సో ట్రై టు ఇంక్రీజ్ యువర్ కర్రీ క్వాంటిటీ. మీకు ఇక్కడ ఇంకో డౌట్ రావాలి, అదే ఏంటంటే క్యాలరీస్. నువ్వు ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోమంటున్నావు కరెక్టే, కానీ అవి ఎన్ని క్యాలరీస్ వరకు తీసుకోవాలి బాడీకి, అసలు కార్బోహైడ్రేట్స్ నుంచి ఎంత క్యాలరీస్ తీసుకోవాలి, ఫ్యాట్స్ నుంచి ఎంత క్యాలరీస్ కావాలి, అండ్ ప్రోటీన్ నుంచి ఎంత క్యాలరీస్ కావాలి అనేది చూద్దాం.
మన బాడీకి 45 నుంచి 65% వరకు క్యాలరీస్ అనేవి ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. అండ్ 20 to 35% క్యాలరీస్ అనేవి ఫ్యాట్స్ నుంచి రావాలి. అండ్ 10 to 35% క్యాలరీస్ అనేవి ప్రోటీన్ నుంచి రావాలి. దానివల్ల బాడీకి ఈ అన్ని ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అనేవి అందుతాయి. 65% క్యాలరీస్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ అంటే నియర్లీ 1200 to 1300 క్యాలరీస్ అనేవి కార్బోహైడ్రేట్స్ నుంచి రావాలి. ఇప్పుడు ఫ్యాట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యాట్స్ మనకు ఒక బ్యాలెన్స్డ్ డైట్కి ఎందుకు అవసరం అంటే బాడీ అనేది ఫ్యాట్స్ని తనంతట తాను ప్రొడ్యూస్ చేయదు. మన బాడీకి ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి అవసరం. లైక్ ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్సెట్రా. ఇవి మన హార్ట్ హెల్త్ని, ఇమ్యూన్ రెస్పాన్సెస్ని, లో బీపీని, ఇన్ఫ్లమేషన్ అండ్ స్కిన్ కొల్లాజిన్, ఆర్టరీస్ హెల్త్ని మెయింటైన్ చేస్తాయి. అండ్ ఆల్సో కొన్ని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉంటాయి. అవేంటంటే విటమిన్ ఏ, డి, ఈ. అవి బాడీలో అబ్జర్వ్ కావడానికి ఫ్యాట్స్ హెల్ప్ చేస్తాయి. అయితే జనరల్గా ఈ ఫ్యాట్స్ అనేవి 2 టైప్స్. ఒకటి లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్, ఇవి బ్యాడ్ ఫ్యాట్స్ అంటారు. అండ్ సెకండ్ వన్ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్, వీటిని హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటారు. ఇవి గుడ్ ఫ్యాట్స్ అంటారు బాడీకి. ఇందులో మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ వస్తాయి, మోనో అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్ ఫుడ్స్ ఏంటి అంటే బటర్, గీ, కేక్స్, బిస్కెట్స్, సాసేజెస్, చీజ్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఇవన్నీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ని కలిగి ఉంటాయి. ఈ బ్యాడ్ ఫ్యాట్స్ వల్ల హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఒబెసిటీ, కొలెస్ట్రాల్ హార్ట్లో పెరగడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ ఎందులో ఉంటాయి అంటే అవకాడోస్, ఆలివ్స్, పీనట్ బటర్, పీనట్స్, వెజిటేబుల్ ఆయిల్స్, నట్స్, సీడ్స్, ఆల్మండ్స్, క్యాష్యూస్ ఎక్సెట్రా. ఈ టైప్ ఆఫ్ ఫుడ్ హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే గుడ్ ఫ్యాట్స్ అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని కలిగి ఉంటాయి. ఇవి హెల్త్కి చాలా మంచివి. అండ్ నెక్స్ట్ ప్రోటీన్స్. ముందు చెప్పిన విధంగా ప్రోటీన్స్ నుంచి 10 to 35% క్యాలరీస్ అనేవి బాడీకి కావాలి. ఒకవేళ మీరు అథ్లెట్స్ కాకుండా ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్ టు మెయింటైన్ మినిమల్ మజిల్ అయితే బాడీకి 0.8 grams per kg ప్రోటీన్ అనేది అవసరం. అంటే 75 kg, ఫర్ ఎగ్జాంపుల్ 75 kg ఉంటే 60 grams ఆఫ్ ప్రోటీన్ అనేది బాడీకి అవసరం. దీని నుంచి 200 to 300 క్యాలరీస్ అనేవి బాడీకి అందుతాయి. ఒకవేళ అథ్లెట్స్ అయితే 1.1 to 1.5 grams per kg ప్రోటీన్ని తీసుకుంటారు, ఎందుకంటే మజిల్ బిల్డ్ చేయడానికి అండ్ పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. ఈ ప్రోటీన్ ఫుడ్స్ ఏంటి అంటే ఫిష్, ప్రాన్స్, ఎగ్స్, మిల్క్, యోగర్ట్, చీజ్, నట్స్, సీడ్స్, ఆల్మండ్స్, చికెన్ బ్రెస్ట్, మిల్క్, యోగర్ట్, స్పినాచ్ ఎక్సెట్రా. సో ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకొని బాడీకి అవసరమైన ఎసెన్షియల్ న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ ఎట్ లాస్ట్ ఎక్సర్సైజ్ అండ్ స్లీప్. ఎక్సర్సైజ్ అనేది బాడీకి చాలా అవసరం, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ బాడీలో ఉన్న గ్లూకోజ్ అనేది సరిగ్గా యూటిలైజ్ అవుతుంది, అంటే ఎనర్జీ. అండ్ మీ బాడీ అనేది ఫిట్గా ఉంటుంది. అండ్ ఆల్సో స్లీప్. ఒక స్టడీ ప్రకారం స్లీప్ ఎక్కువగా లేని వాళ్ళలో ఆకలి అనేది ఎక్కువ అవుతుందని తేలింది. సో దీనివల్ల చాలామంది ఓవర్వెయిట్ పెరిగే అవకాశం ఉంది. మన బాడీకి 7 to 9 hours ఆఫ్ స్లీప్ అవసరం. సో ఇఫ్ యూ కన్సిడర్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ గుడ్, kindly like the video, subscribe and share to your friends and family.